నమస్కారం, నేను సహస్ర. వెల్కమ్ టు టాప్ 3 టీవీ. శీతాకాలం అసెంబ్లీ సమావేశాల్లో హాట్ గా జరుగుతున్నాయి. సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతున్న విషయాలు ఏవైతే ఉన్నాయో నిజంగానే హీట్ ని పెంచేస్తున్నాయి. పులుల మధ్య నుంచి వచ్చాను, పులుల ప్రాంతం నుంచి వచ్చాను, నన్ను ఎవరు ఆపలేరు అంటున్నారు. పైగా జెడ్పీటీసీ నుంచి సీఎం రేవంత్ రెడ్డిని అయ్యాను అంటే మామూలు విషయం కాదు. తండ్రి పేరు చెప్పుకొని నేను రాలేదు అని అంటున్నారు. మరి ఎవరిని ఉద్దేశించి మాటలు మాట్లాడారో ఆ విషయాలు తెలుసుకుందాం. అంతేకాకుండా ముఖ్యంగా రీజనల్ రింగ్ రోడ్ విషయంలో కుంభకోణం జరిగిందంటున్నారు. అలాగే ఫార్ములా ఈ కార్ విషయంలో 600 కోట్లు అవినీతి జరిగిందని అంటున్నారు. మరి దీనికి ఎవిడెన్స్ ఉన్నాయా లేదో తెలియదు. ఇది కేసు నమోదైందో లేదో కేటీఆర్ మీద ఇమీడియట్ గా ఈడీ కూడా ఎంట్రన్స్ అయింది. సో ఈడీ ఎంట్రన్స్ ఎలా అవుతుంది? వీళ్ళు ఫైల్ ఖచ్చితంగా వాళ్ళకి అప్పచెప్తేనే అవుతారు కదా. సో కేసు ఫైల్ అయిన వెంటనే ఈడీ కూడా ఎంటర్ అవ్వడం అనేది ఇక్కడ కొద్దిగా అనుమానంగా ఉంది. పైగా దీంట్లో ఎక్స్ ఐఏఎస్ ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో అతని మీద, అరవింద్ మీద కూడా సిబిఐ కేసు ఎంక్వైరీ అవుతుంది. సో ఇవన్నీ అంశాలు చూద్దాం. నిజంగానే కేటీఆర్ అరెస్ట్ అవుతారా లేదా, అవినీతి గురించి పూర్తి వివరాలు కూడా ఎంతవరకు జరిగాయి లేదా అనే విషయాలు కూడా మాట్లాడదాం. మనతో పాటు ఉన్నారు పొలిటికల్ అలాగే ఫిలిం క్రిటిక్ అయినటువంటి ప్రొడ్యూసర్ నటికుమార్ గారు. ఆయన అడుగుదాం. సార్, అసెంబ్లీ సమావేశంలో రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీని దద్దరించేలా హాట్ గా అందరి మీద అయితే ఫైర్ అవుతున్నారు. అటు ఫిలిం ఇండస్ట్రీ వాళ్ళని, లేదంటే ఇటు రాజకీయంగా కూడా కేటీఆర్ ని. సో ఈ అరెస్ట్ల పరంపర చూస్తా ఉంటే కక్షపూరితంగానే ఇట్లా అరెస్టులు చేస్తున్నారని ఆయన మీద ఒక ఆరోపణ ఉంది. మరి నిజంగానే కక్ష పెట్టుకొని ఇట్లా అరెస్టులు చేస్తుంటే అన్నింటికి పుణ్యం మీద కారణం వేసినట్టు అన్నింటికి కేటీఆర్ గారి కారణం. దీనికి కేటీఆర్ గారు రెచ్చగొడతారు. ఆయన ఆగిపోయినా కూడా రెచ్చగొడుతుంటాడు. రా 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 అంటాడు. రా రా అంటాడు. ఆయన ఎందుకు ఊరుకుంటాడు? చట్టం తన పని తాను చేసిపోతుంటుంది. ఓకే, ఇప్పుడు మీరు అడిగారు కాబట్టి అరెస్టులు ఆయనకి చేయటానికో లేకపోతే ఇంకొకటో గవర్నమెంటు ఏ విధంగా ఉందో ఇవన్నీ కూడా గవర్నమెంట్కి, చట్టానికి, న్యాయానికి లోబడి అరెస్టులు ఉంటాయి. ఎంక్వైరీ ఉంటుంది. అరెస్టులు ఫస్ట్ కాదు. ఎవరిని అరెస్ట్ చేయలేదు నాకు తెలిసి. ఫోన్ ట్రాపింగ్ కేసులో అరెస్ట్ చేసి అది ఇంకా ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది. అంటే ప్రాపర్ లాలోనే వెళ్ళాలని చూస్తున్నాడు ఆయన. మీరు రేవంత్ రెడ్డి గారు జెడ్పీటీసీ నుంచి వచ్చాడు, అప్ టు సీఎం అయ్యాడు. సీఎం మాట అన్నారు, రోజా గారు కూడా మాట అన్నారు. టీడీపీలో మాట, అక్క నేను ఎప్పుడైనా సీఎం అవుతా అంటే మేము సరదా అనుకునేవాళ్ళమే. కానీ ఆయన పట్టుదల, ఆయన కసి, ఆయన ఓపిక, పోరాటం సీఎం అయ్యే స్థాయికి తీసుకొచ్చింది అని చెప్పేసి. ఎందుకంటే ఆయన ఫస్ట్ నుంచి మాకు జెడ్పీటీసీ నుంచి తెలుసు. సత్యన్న కానీ, శ్రీహరి గారు కానీ మేము అందరూ ఉండేటప్పుడు ఆయన జెడ్పీటీసీ. ఇప్పుడు మాకు అప్పటి నుంచి బాగా పరిచయం. అప్పటి నుంచి కాదు అప్పటికి హరన్ అన్నాడు. శ్రీహరి గారు అప్పుడే చెప్పాడు, ఎప్పటికైనా పెద్ద నాయకుడు అవుతాడు, ఎప్పటికైనా సీఎం అవ్వచ్చురా అన్నాడు. ఆ రోజు అన్నాడు. చనిపోయిన పైన ఉన్నాడు కానీ ఆ రోజే చెప్పాడు, రేవంత్ ఏ రోజైనా సీఎం అవుతాడంటే ఆయన రేవంత్ అంటాడు. సీతాబస్ అంత ఫ్రెండ్స్ కదా, అంత నాగేంద్ర అన్న, దానం నాగేందర్, ముఖేష్ గౌడ్ అన్న, వీళ్ళంతా మొత్తం టోటల్గా చరిసన్ శ్రీనివాస్ యాదవ్ గారు, మొత్తం వీళ్ళంతా టోటల్గా ఫ్రెండ్స్ బాగా. అయితే అప్పట్లో ఆయన జెడ్పీటీసీ. మాకు చిన్న ఇష్యూ వచ్చిండే, మా సినిమా ఇష్యూ ఏదో ఉంటే దానికోసం ఈయనకి ఫోన్ చేశారు. ఈయన శిష్యుడే మాకేదో సంతకం పెట్టాల్సి ఉండే ఒక సినిమా క్లియరెన్స్ కోసం. అప్పుడే రేవంత్ అన్నకు ఫోన్ చేసి హరన్నప్పుడు మాట్లాడి ఇవన్నీ. అంటే ఆ రోజులోనే ఆయన సీఎం అవడానికి ఆ రోజు నుంచి ఒక టార్గెట్, ఏదైనా ఆయనకి ఇచ్చిన పని టార్గెట్ ఫినిష్ చేసుకుంటూ వచ్చాడు. అందుకనే ఈరోజు అతి తక్కువ సమయంలో సీఎం అయ్యాడు ఆయన. నెంబర్ 1. ఆ సీఎం అయిన తర్వాత ఆయన ఎదుక్కుంటూ వెళ్తున్నాడు తప్ప వెనకడుగు వేయట్లేదు. మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఇక్కడ ఉంది. ఆయన మాట అన్నాడు అసెంబ్లీలో, తండ్రి పేరు చెప్పుకొని వచ్చిన వారు మీరు, నేను జనాన్ని నమ్ముకొని కింద స్థాయి నుంచి వచ్చిన వాడిని నేను. అందుకే నాకు పేద ప్రజల కోసం తెలుసు, ప్రజల బాధ తెలుసు, ప్రజల కష్టం తెలుసు, రాష్ట్రాన్ని అభివృద్ధి ఎలా చేయాలో తెలుసు, రాష్ట్రాన్ని ఎలా నడపాలో తెలుసు నాకు అంటూ ఆయన దాని మీద చెప్పుకుంటూ వస్తూ ఈ దీంట్లో ఎందుకు 55 కోట్లలో ఆయన కేటీఆర్ గారిది ఈ రేస్ దాంట్లోని
ఏం జరిగింది అనేది మొత్తం చెప్పుకుంటూ వచ్చాడు. ఇది నాకు కూడా అంతగా నేను లేటుగా తెలిసినేమో, వాళ్ళు నా దగ్గరికి వచ్చాడు, ఫోటో చూపించాడు అని చెప్తున్నాడు. నేను వచ్చాను, నేను సీఎంగా వచ్చారు, మాట్లాడాను. మీరు 52 ఇన్స్టాల్మెంట్లు కట్టారు, ఇంకా 600 కోట్ల రూపాయలు ఉంది, మీరు కడతారా కట్టరా అంటే 600 కోట్ల నష్టం వచ్చేది, మీరు కడతారా కట్టరా, మరి ఏంటి, మరి కట్టకపోతే టైం అయిపోతుంది అది ఇదని అన్నారు. అప్పుడు నేను అసలు ఏంటి విషయం అని మొత్తం తీస్తే మొత్తం టోటల్గా ఇదంతా వచ్చింది. వచ్చిన తర్వాత నేను దాని మీద నేను ఎంక్వైరీకి వేసాను. అప్పుడు గవర్నర్ గారిని పర్మిషన్ అడిగారు. మనం మినిస్టర్ అయినా, చీఫ్ మినిస్టర్ అయినా, పబ్లిక్ ని చీఫ్ మినిస్టర్ అయినా కూడా స్పెషల్ గా చీఫ్ మినిస్టర్ ఒక పర్మిషన్ ఉంటుంది తప్ప, ఎనీ మినిస్టర్ అండ్ పబ్లిక్ గా ఎన్నుకున్నారు, మనల్ని ఎన్నుకున్న మినిస్టర్ కానీ ఎమ్మెల్యే కానీ ఏదైనా క్యాబినెట్ లో పెట్టి క్యాబినెట్ లో అప్రూవల్ తీసుకొని అప్రూవల్ తర్వాత జియో పాస్ చేసిన తర్వాతనే ఏ ఫండ్ అయినా రిలీజ్ చేయాలి. ఇది నెంబర్ 1. నెంబర్ 2, మీరు ఈడీ కేసు కోసం మాట్లాడుతున్నారు. ఈడీ కేసు ఎప్పుడు పెడతారంటే, మన విదేశాల్లో మన డబ్బును తీసి విదేశాలకు పంపించేటప్పుడు ఆర్బీఐ గవర్నర్ ఆర్బీఐ పర్మిషన్ తీసుకోవాలా. ఎందుకు పంపిస్తున్నాం, దేనికి పంపిస్తున్నాం, దానికి మనం పౌండ్ గా మన డబ్బుని, మన ఇండియన్ మనీని డాలర్ గా చేస్తున్నావా, పౌండ్ గా చేస్తున్నావా, మనం ఏ విధంగా మారుస్తున్నావు, ఏ విధంగా మార్చి ట్రాన్స్ఫర్ చేస్తున్నావు అనేది దాన్ని పర్మిషన్ తీసుకొని దానికి ఏదో కమిషన్ ఉంటుంది, అది గవర్నమెంట్కి పే చేయాలి, ఆర్బీఐ గవర్నర్ అంటే ఆర్బీఐ రిజర్వ్ బ్యాంక్. అవన్నీ పర్మిషన్ తీసుకొని ప్రాపర్లీ లా వెళ్ళాలి తప్ప, మన దగ్గర డబ్బులు ప్రజల సొమ్ము మనది కాదు. మీరు ఆ రోజు ఎలక్షన్స్ ఎన్నికల కోడ్ వస్తుంది కాబట్టి నేను వితౌట్ అప్రూవల్ నేను ఇవ్వాల్సి వచ్చింది అనేది చెప్పడం చూశాను నేను. అది మీ ఇవ్వడానికి మీ ఇంట్లో సొమ్ము కాదు. మీరు అది ఆ రోజు అక్కడ రేస్కి టైం అయిపోతుంది అనుకుంటప్పుడు ఐఎమ్ పేమెంట్ ఈజ్ ఆల్రెడీ 100 కోట్లు మీ పార్టీ ఫండ్ ఉంది కదా, మీరు పే చేసేవచ్చు కదా, తర్వాత గవర్నమెంట్ వచ్చినప్పుడు మళ్ళీ మీరు తీసుకునేవారు. ఆ రైట్ మీకుంది, మీ గవర్నమెంట్ మీ పార్టీ ఫండ్కి, కానీ గవర్నమెంట్ సొమ్ముకు లేదు అది. కనుక దాని మీద ప్రాపర్లీ అక్కడ తప్పు జరిగిందా, లంచం జరిగిందా, లేకపోతే ఆ డబ్బులో ఇంకేం జరిగిందా అనేది పక్కన పెడితే అది ప్రాపర్లీ వెళ్ళలేదు కాబట్టి గవర్నర్ గారు పర్మిషన్ ఇచ్చారు. ఆ పర్మిషన్ ప్రకారం ఏసీబీ వారు కేసు పెట్టారు. ఏసీబీ వారు కేసు పెట్టిన కొన్ని సెక్షన్లు నాట్ టు స్క్వాష్ పిటిషన్ వేశారు. అదే అందుకే ఈడీ కోసం చెప్పాను మీకు. మనీ ఫారెన్ కి ఎప్పుడైతే ట్రాన్స్ఫర్ అవుతుందో, ఫారెన్ ట్రాన్స్ఫర్ అవుతుంటే అప్పుడు అనాథరైజ్డ్ మనీ ట్రాన్స్ఫర్ అయింది అంటే, మీరు రిజర్వ్ బ్యాంక్ పర్మిషన్ తీసుకోకుండా ట్రాన్స్ఫర్ అయింది. 8 కోట్లు ఫైన్ కట్టారు రిజర్వ్ బ్యాంక్ కి. రిజర్వ్ బ్యాంక్ ఎప్పుడైతే ఫైన్ కట్టారో అనాథరైజ్డ్ మనీ అంటే మనీ ల్యాండింగ్ అంటారు దాన్ని. మన డబ్బుని బయట దేశంకి వెళ్తుందంటే మనీ ల్యాండింగ్ వస్తుంది. అది పర్మిషన్ మన దేశం పర్మిషన్ తీసుకోలేదు. వెల్, సార్ చెప్పినట్టుగా మనం ఏదైనా పని చేయాలంటే డెఫినెట్ గా పర్మిషన్ తీసుకోవాలి. సో అక్కడ క్యాబినెట్ ఆమోదం కానీ లేదంటే జీవో ఏదైతే ఉంటుందో దాన్ని ఉల్లంఘించారు కాబట్టి ఎక్కడ కూడా పర్మిషన్స్ లేకుండా డబ్బునంతా కూడా ఫండ్స్ అన్ని కూడా ఫారెన్ కి ట్రాన్స్ఫర్ చేయడం, దాదాపుగా 55 కోట్ల అమౌంట్ ని అలా ట్రాన్స్ఫర్ చేయడం, తర్వాత దీన్ని నాకు రైట్ ఉంది నేను చేయగలుగుతాను అని అంటే అది ఎంతవరకు కరెక్ట్ మీరే ఆలోచించండి అని అంటున్నారు. మరి దాని గురించి ఇందులో ఈడీ ఎంటర్ అవ్వడం జరిగింది, ఏసీబీ ఎంటర్ అవ్వడం జరిగింది, సిబిఐ ఎంక్వైరీ కూడా జరుగుతుందని అంటున్నారు. మరి ఏ క్షణాన్ని అరెస్ట్ అయ్యే అవకాశం ఉంది ఇన్ కేసు అతను అవినీతి చేసినట్లయితే. సో ఇవాళ రేపా అనేది అయితే నడుస్తూ ఉంది. నెక్స్ట్ వీక్ కల్లా అన్ని విషయాలు పూర్తిగా తెలుసుకున్న ఆస్కారం అయితే మనకు తెలుస్తుంది. ఇంతకీ మీరేమనుకుంటున్నారు, కేటీఆర్ అరెస్ట్ అవుతారా లేదా, లేకపోతే తను చేసింది రైటా రాంగా? మీ అభిప్రాయాలను కూడా కింద కమెంట్ చేయండి. మరో అంశంతో మళ్ళీ కలుస్తాను. చూస్తూనే ఉండండి టాప్ తెలుగు టీవీ. దిస్ ఇస్ సహస్ర. సబ్స్క్రైబ్ చేయండి. Please like, share and subscribe to టాప్ తెలుగు టీవీ. Top Telugu TV.